డియర్ డాక్టర్ ఈటీవీ, కిడ్నీ ఫెయిల్ అయిన వాళ్ళు లేదా కిడ్నీ సమస్య ఉన్న వాళ్ళు ఎటువంటి ఆహారం తీసుకుంటే మంచిదో తెలియచేయండి అంటూ అడుగుతున్నారు. ఈ ప్రశ్నకి నెఫ్రాలజిస్ట్ డాక్టర్ రాజీవ్ గారు సమాధానం అందిస్తారు. డైట్ అనేది కిడ్నీ జబ్బుకి చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనం డైట్ వలన కిడ్నీ జబ్బుని కొన్ని సిచ్యువేషన్స్లో ప్రివెంట్ చేయొచ్చు, కొన్ని సిచ్యువేషన్స్లో కిడ్నీ జబ్బు ఉన్నప్పుడు డైట్ వలన కిడ్నీ జబ్బుని కంట్రోల్ చేయొచ్చు. సో డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ కిడ్నీ జబ్బుకి కిడ్నీ ఫ్రెండ్లీ డైట్ ఏంటి? సో ఫస్ట్ రూల్ ఏంటంటే మనం సాల్ట్ ఇంటేక్ని మనం కంట్రోల్ చేయాలి. సాల్ట్ ఇంటేక్ కంట్రోల్ చేయడం అంటే ఒక 24 hour పీరియడ్లో మనము ఒక 5 grams కంటే ఎక్కువ సాల్ట్ అనేది తీసుకోకూడదు. 5 grams సాల్ట్ అంటే అప్రాక్సిమేట్లీ ఒక 2 grams సోడియం. ఈ సాల్ట్ కంట్రోల్ చేయడం వలన ఏమవుతుందంటే మన కిడ్నీలో అది ఫిల్టరేషన్ ప్రెషర్ అనేది తగ్గుతుంది. మనము కిడ్నీకి మనం ఎక్కువ వర్క్ ఇవ్వకుండా, దానికి సరిపడేంత వర్క్ కంటే ఎక్కువ ఇవ్వకుండా మనం కంట్రోల్ చేస్తున్నాం. ఒకవేళ మనం కిడ్నీని ఎక్కువ స్ట్రెస్ చేసామనుకోండి, బాడీలో ఎక్కువ సాల్ట్ మనం డంప్ చేసామనుకోండి, ఇప్పుడు మనం తినే సాల్ట్ బిస్కెట్స్ కానీ, మనం తినే బర్గర్స్, మనం తినే ఫ్రైడ్ చికెన్, ఇవన్నిటి వలన మనం సాల్ట్ ఎక్కువ తీసుకున్నాం అనుకోండి, మన కిడ్నీస్ ఎక్కువ వర్క్ చేయాల్సి వస్తుంది ఆ సాల్ట్ని ఎక్స్క్రీట్ చేస్తానికి. ఆ సాల్ట్ కానీ బయటికి ఎక్స్క్రీట్ చేయలేకపోయింది అనుకోండి కిడ్నీ, అప్పుడు ఏమవుతుందంటే బీపీ పెరుగుతుంది. ఆ బీపీ అనేది మళ్ళీ కిడ్నీ మీద ఎఫెక్ట్ పడుతుంది. ఆ బీపీ ఎఫెక్ట్ హార్ట్ మీద కూడా పడవచ్చు, వేరే ఆర్గన్స్ మీద కూడా పడవచ్చు. సో ఇది చాలా డేంజరస్ సిచ్యువేషన్. ఆల్రెడీ డ్యామేజ్ ఉన్న కిడ్నీస్లో ఇది ఇంకా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆల్రెడీ డ్యామేజ్ ఉన్న కిడ్నీస్ అవి ఎంత ట్రై చేసినా కూడా ఈ ఎక్స్ట్రా సాల్ట్ని బయటికి తోయలేవు. అప్పుడు బ్లడ్ ప్రెషర్ అనేది పర్మనెంట్గా ఎక్కువ అయిపోయి, లేదా హార్ట్ ఫెయిలియర్ వచ్చేసి, లేదా కిడ్నీ ఫెయిలియర్ ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. సో సాల్ట్ అనేది మనం తగ్గాలి. కొన్నిసార్లు ఈ 5 grams కంటే ఇంకా తక్కువ సాల్ట్ తీసుకోవాల్సిన అవసరం రావచ్చు. ఆల్రెడీ కొంతమంది ఉంటారు, వాళ్ళ కాలవాపులు చాలా ఉంటాయి, ఆయాసం వస్తూ ఉంటుంది, ఊపిరి పీల్చుకోలేకపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఈ 5 grams సాల్ట్ కూడా వాళ్ళకి చాలా డేంజరస్ అవ్వచ్చు. సో అలాంటి వాళ్ళు ఇంకా సాల్ట్ మనం తగ్గాలి. పబ్లిక్లో ఒక మిస్కన్సెప్షన్ ఉంది, ఏంటంటే ఇప్పుడు నాకు కిడ్నీ ప్రాబ్లం ఉంది కాబట్టి నేను సాల్ట్ తక్కువ తీసుకోవాలి, కాబట్టి నేను ఈ లో సాల్ట్ మార్కెట్లో అవైలబుల్ ఉంటాయి, ఈ లో సాల్ట్ కాంపౌండ్స్ని తీసుకోవచ్చు, లేదా సైంధవలం తీసుకోవచ్చు, ఇలాంటి ఐడియాస్ ఉంటాయి. ఇప్పుడు ఇవన్నీ యాక్చువల్లీ మామూలుగా దొరికే సోడియం క్లోరైడ్ సాల్ట్ కంటే చాలా డేంజరస్. ఇవన్నిటిని మనం కిడ్నీ జబ్బులో మనం తీసుకోకూడదు. అండ్ ఇవన్నిటిని మనం తీసుకుంటే ఇంకొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటాయి. ఇప్పుడు పొటాషియం క్లోరైడ్ ఉందనుకోండి, మన పొటాషియం పెరిగే అవకాశం ఉంటుంది. సోడియం కంటే పొటాషియం ఇంకా డేంజరస్ కిడ్నీ జబ్బులో. సో సాల్ట్ ఇంటేక్ అనేది మనం తగ్గియాలి. కొన్ని సింపుల్ టిప్స్ ఉంటాయి సాల్ట్ ఇంటేక్ తగ్గిస్తానికి. ఇప్పుడు మనం కూర వండేటప్పుడు మనం సాల్ట్ వేసామనుకోండి, ఆ టేస్ట్ వస్తానికి ఎక్కువ సాల్ట్ అవసరం పడుతుంది. బట్ కూర వండేసినాక సాల్ట్ లేకుండా అట్ ద టేబుల్ మనం సాల్ట్ షేకర్ తోటి కొంచెం స్ప్రింకిల్ చేసుకున్నాం అనుకోండి, చాలా తక్కువ సాల్ట్ తోటి మనం అడ్జస్ట్ అవ్వచ్చు. ఇంకొకటి ప్రోటీన్ ఇంటేక్. ప్రోటీన్ ఎక్కువ తీసుకుంటే అది కూడా కిడ్నీ మీద ఒక రకమైన లోడ్. ఇప్పుడు ఆల్రెడీ డ్యామేజ్ అయిన కిడ్నీని మనం ఇంకా కేర్ఫుల్గా మనం చూసుకోవాలి. ప్రోటీన్ ఎక్కువ తీసుకోవడం అంటే ఏంటి? రెడ్ మీట్ తీసుకోవడం, లేదా హై క్వాంటిటీస్ ఆఫ్ నాన్ వెజ్ ఫుడ్ తీసుకోవడం. సాధారణంగా వన్స్ ఇన్ అ వీక్ ఆర్ వన్స్ ఇన్ 2 weeks తీసుకుంటాం. దీంతో కిడ్నీ సాధారణంగా ఎఫెక్ట్ కాదు. మనం తీసుకునే వెజిటేరియన్ ప్రోటీన్ అనేది కిడ్నీకి హార్మ్ఫుల్ కాదు. సో కిడ్నీ ఫెయిలియర్ ఉన్న పేషెంట్స్ కొన్ని మిస్కన్సెప్షన్స్ ఉంటాయి, మనం పప్పు తీసుకోవద్దు లేదా బీన్స్ తీసుకోవద్దు ఇదంతా. అలా మెడికల్గా అదేమి వ్యాలిడ్ కాదు. వెజిటేరియన్ ప్రోటీన్ మనం తీసుకోవచ్చు. ఇక మనం తీసుకోవాల్సిన డైటరీ ప్రికాషన్స్, ఇప్పుడు పొటాషియం కంటెంట్ని గురించి మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. కొంతమంది కిడ్నీ పేషెంట్స్కి పొటాషియం కంట్రోల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు యూరిన్ బాగా వస్తుంది అనుకోండి, రోజుకి ఒక 2-3 liters యూరిన్ పాస్ చేస్తున్నాం అనుకోండి, సాధారణంగా అలాంటి పేషెంట్స్కి పొటాషియం రెస్ట్రిక్షన్ అనేది అవసరం పడకపోవచ్చు. కానీ కొంతమంది కిడ్నీ పేషెంట్స్ ఉంటారు, వాళ్ళకి 1/2 liter యూరిన్ లేదా 250 ml యూరిన్ వస్తూ ఉంటుంది. అలాంటి పేషెంట్స్కి ఈ పొటాషియం రెస్ట్రిక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ మనం ఎడ్యుకేట్ చేసుకోవాలి పొటాషియం రెస్ట్రిక్టెడ్ డైట్ అంటే ఏంటనేది. సో మన మైండ్లో ఒక ఐడియా ఉండాలి, హై పొటాషియం ఫుడ్స్ ఏంటి, లో పొటాషియం ఫుడ్స్ ఏంటి. సో ఈ లో పొటాషియం ఫ్రూట్స్ని మనం తీసుకోవచ్చు, హై పొటాషియం ఫుడ్స్ని మనం అవాయిడ్ చేయాలి. ఇంకొక వెరీ ఇంపార్టెంట్ థింగ్ కిడ్నీ జబ్బులో కాల్షియం అనేది. ఇప్పుడు కాల్షియం అనేది ఇట్ ఈస్ అవైలబుల్ ఇన్ మిల్క్, ఇట్ ఈస్ అవైలబుల్ ఇన్ సో మెనీ ఫుడ్స్. కానీ ఇవన్నీ మనం అన్రిస్ట్రిక్టెడ్గా మనం తీసుకోలేము కిడ్నీ జబ్బులో. ఎందుకంటే ఈ కాల్షియం ఉన్న ఫుడ్స్, ఫర్ ఎగ్జాంపుల్ మిల్క్ ఉందనుకోండి, ఇట్ ఈస్ ఆల్సో రిచ్ ఇన్ ఫాస్ఫరస్. దాంట్లో ఫాస్ఫరస్ అనేది ఒక కెమికల్ ఎక్కువ ఉంటుంది. ఈ ఫాస్ఫరస్ అనేది కిడ్నీ జబ్బులో కొంచెం డేంజరస్. ఫాస్ఫరస్ని మనం రెస్ట్రిక్ట్ చేయాలి, కంట్రోల్ చేయాలి. మనం ఒక డైటీషియన్ న్యూట్రిషన్ తోటి కూర్చొని
రోజులో అట్లీస్ట్ 1 గ్రామ్ కాల్షియం డైట్ వచ్చేలాగా, కానీ 800 మిల్లీగ్రామ్స్ కంటే తక్కువ ఫాస్ఫరస్ డైట్లో వచ్చేలాగా మనం చూసుకోవాలి. ఇలా మనం పాటిస్తే దిస్ ఈజ్ అ హెల్తీ కిడ్నీ డైట్.